డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సత్తిమచెట్టు గ్రామం నుండి మొండిపర వేట్లపాలెం వరకు ఉప్పుటేరు ఓఎస్ఎఫ్ స్లూయిజ్ నుండి వరి పొలాల్లోకి ఉప్పు నీరు వస్తుందని రైతులు వాపోయారు. మొండిపర దగ్గర ఉప్పుటేరుపై స్లూయిజ్ శిథిలం కావడంతో నేరుగా ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరి వరి సాగుకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం భూములు సాగు చేసే రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. జనవాసాల్లోని మురుగునీరు పంట బోర్డుల్లో చేరి డ్రైనేజీలుగా మారాయని రెవెన్యూ అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. నా పేరు నల్లా భీమేష్ అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా. మాది వేటలపాలెం నుంచి ఇలాగా మొండిపర వరకు ఉన్న వ్యవసాయ భూములు మేము పండిస్తూ ఉన్నాం. అలాగే నడపల్లి దేవస్థానానికి సంబంధించి ఆ భూమి కూడా ఇక్కడే ఉందండి. ఈ భూములన్నీ కూడా తొలకర పంట మొత్తం పోతుంది. అప్పుడే 5-6 సంవత్సరాల నుంచి ఊడ్చడానికి కూడా వీలుగా లేకుండా ఉంటుందండి. ఈ రెండో పంట కూడా ఊడుద్దామంటే తాటలు దిగిపోవటం, మిషన్లు నడకపోవటం, ఉప్పు నీరు వచ్చి పడిపోవటం వల్ల ఇంత ఇబ్బంది వచ్చి పడుతుందండి. ఉప్పు నీరు అనేది ఇదివరకు వచ్చేది కాదు. ఇప్పుడు అక్కడ మొండిపోర చివరిలో ఓఎన్జీసీ దగ్గర ఉన్న డోమ్ పోవడం వల్ల ఆ డోము ఇంతవరకు ఎవరు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అనేది ఆ కాలువ అంతా వచ్చి చేల్లో పడిపోవడం వల్ల మొత్తం చేలన్నీ కూడా ఎందుకు పని చేయకుండా పోయి మేము కౌలు రైతులం, కౌలుకి చేసి వాళ్ళు సొంత రైతులు కూడా అందరికీ చాలా ఇబ్బంది ఉందండి. ఇంకా రెండో పని చేసుకోవడానికి లేదు. ఈ రైతులు ఇంకా మునుమునుపు ఇంకా బతకడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ప్రభుత్వం కొంచెం స్పందించి ఈ కాలువకి డోమ్ కట్టి ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. కొంచెం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో మురుకు కాలువ పక్కనున్న ఇంచుమించు సుమారుగా 100 ఎకరం సుమారు గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఊడ్చట్లేదు. ఈ ఊడ్చకపోవడం వల్ల మొత్తం కోటికి ఉప్పు నీరు పడిపోయి ఈ వ్యవసాయాలు మొత్తం నాశనం అయిపోయి ఏ విధమైన రైతుకి లబ్ధి లేకుండా కొబ్బరి చెట్లు కూడా చచ్చిపోయి ఈ భూమిని ఏమీ చేయలేక రైతు ఊడ్చలేక దీంట్లోనేమో డ్రైన్లు ఏ డ్రైన్ కూడా ఏ ఇరిగేషన్ వారు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా దిగడానికి లేకుండా అయిపోయింది. ఇళ్లలో ఉన్న వాటరు, మురికి వాటరు, బాత్రూంలో వాటరు ఈ పంట బోధుల్లోకి వచ్చి ఈ పంట బోధులు కూడా ఎవరు బాగు చేయక రైతులు ఎవరు దిగలేక ఏమి చేయలేని పరిస్థితిలో బీడికి పెట్టి ఉన్నారు. ఈ పెట్టడం వల్ల ఇంక రైతు ఏమీ చేయలేక ఏదో రైతు కొబ్బరి చెట్లకి ఏదో గట్లు వేసుకుని కొబ్బరి మొక్కలు పాతుకోవడానికి రైతు ఇంకా ఏదో చేసుకుంటున్నాడు. ఇంకా ఈ కెనంలో రైతులు ఇంకా ఏం చేయాలంటే రెవెన్యూ వారు కూడా ఏమి పట్టించుకోని పరిస్థితిలో ఉంది. ఈ రెవెన్యూ వారు కూడా గట్లు ఎత్తుంటే గట్లు వేయవద్దన్నాం. చాలా దారుణం కింద ఉంది సార్ ఈ పరిస్థితి అంతాను. దీనికి అధికారులు ఏమైనా స్పందించి మాకు న్యాయం చేసి సుమారుగా మాకు ఇంచుమించు 30 ఎకరం చేలు బీడి కింద ఉన్నాయండి. కింద కూడా మాకు ఉన్న వ్యవసాయం కూడా ఊడితే ఎదగడం లేదు. ఉప్పు నీరండి అట్ట పర్రలో నీరంతా పొడి చేస్తుందండి. మొత్తానికి పర్ర అంతా పొంగిపోయి ఉప్పు నీరు పండిపోయి నిజంగా తొలకర పంట ఊడ్చి నాశనం అయిపోయింది. మేము మొత్తానికండి దాలవ కూడా ఒక మూన వేసినట్టే ఉందండి. ఏ విధంగా కూడా మూన ఎదగట్లేదండి. దానికి ప్రభుత్వం వారు దయించి ఆ మురుక్కాలకి కొంచెం ఏదో రక్షణ కూడా కట్టి దాన్ని కొంచెం మాకు ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం.